వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య పిల్లలను చంపిన కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2019లో భార్య ఇద్దరు పిల్లలను ప్రవీణ్ అనే వ్యక్తి చంపాడు. భార్య పిల్లల హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ప్రవీణే భార్య పిల్లలను చంపాడని రుజువు కావడంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రవీణ్ కుమార్ వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. వికారాబాద్లో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉండేవాడు. భార్య చాందినికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. 5 ఏళ్ల కుమార్తె ఇన్సుల్ను 9 ఏళ్ల కుమారుడు అయాన్ను కూడా హతమార్చాడు. అయితే చాందిని ప్రవీణ్ కు రెండో భార్య కాగా కుమారుడు అయాన్ చాందిని మొదటి భర్త సంతానం. ఇన్సుల్ మాత్రం ప్రవీణ్ కూతురే. ఇక భార్య చాందిని మొబైల్లో సందేశాలు చూసి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహ వేశాలకు లోనయ్యాడు. తరచూ మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడని దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే భార్య పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే వారిని హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. నేరం తీవ్రత ఆధారాలను పరిశీలించిన వికారాబాద్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు తెలిపారు.